అసైన్మెంట్ వర్క్ లోని సమ్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ సమ్ ఏమి ఇచ్చారు అంటే కనుక A is 20% more efficient than B. If B alone can finish a piece of work in 30 days, then how many days A alone can finish the same piece of work? ఇక్కడ A ఏదైతే ఉందో అది B కన్నా 20% మోర్ ఎఫిషియెంట్ అంట. అయితే B అనేవాడు వర్క్ ని 30 days లో ఫినిష్ చేశారు. A సింగిల్ గా చేసినప్పుడు ఆ వర్క్ ని ఎన్ని డేస్ లో ఫినిష్ చేయగలరు అని అయితే సమ్ లో ఇచ్చారు. ఇక్కడ మనకి ఎఫిషియన్సీ ఇచ్చారు. సో ఏ 20% మోర్ అంటే 120, 100 కి 20 టైమ్స్ 20 ఎక్కువ అంటే 120/100 మోర్ ఎఫిషియెంట్ దెన్ బి. బి కన్నా కూడా 20% మోర్ ఎఫిషియెంట్ అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎఫిషియన్సీ. మనకి వాళ్ళు సమ్ములో ఇచ్చింది ఎఫిషియన్సీ ఇచ్చారు. అయితే బి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 days లో వర్క్ ను కంప్లీట్ చేస్తారంట. ఏ సింగిల్ గా చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అని క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఈజీగా ఎలా చేయాలని మనం చూద్దాము. మనకు వాళ్ళు ఇచ్చింది ఎఫిషియన్సీ. సో 6:5 ఇది ఎఫిషియన్సీ. నార్మల్ గా మనకి బి 30 days వర్క్ చేస్తున్నారని తెలుసు. మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటి? వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైమ్. మనకి టోటల్ గా వాళ్ళు ఎంత వర్క్ చేశారు అనేది తెలియాలి అంటే కనుక వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైమ్. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మొత్తం సమ్స్ ఈజీగా చేయగలుగుతాము. సో మనకి టోటల్ వర్క్ ఎంత కావాలి కాబట్టి బి ఎఫిషియన్సీ మనకు తెలుసు ఎంత, 5 ఇంటూ బి ఎన్ని డేస్ వర్క్ చేశారు? 30 days వర్క్ చేశారు. సో వేయండి. ఎఫిషియన్సీ ఇంటూ టైమ్ అంటే మనకి టోటల్ గా వాళ్ళు వర్క్ చేసింది ఎంత అంటే కనుక 150 అనేది వాళ్ళు చేసిన వర్క్ అనేది వచ్చింది. అయితే మనల్ని ఏ ఎన్ని డేస్ పట్టింది అంటే ఏకి ఎంత టైం పట్టింది అని అడిగారు. సో ఏకి మనకి టైం కావాలి కాబట్టి టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ, అంతే కదా. టైం కావాలి, మనకి టైం కావాలంటే వర్క్ బై ఎఫిషియన్సీ ఫార్ములా. సో మనకి టోటల్ వర్క్ ఎంత అనేది మనకు తెలుసు, ఎంత 150 అనేది మన టోటల్ వర్క్ అనేది. ఎఫిషియన్సీ ఎంత, ఏది మనకి 6. సో క్యాల్కులేట్ చేయండి. ఓకే, మనకి ఏ ఎన్ని డేస్ సింగిల్ గా వర్క్ చేశారు అంటే కనుక 25 days. ఈజీగా ఇలాగా 2 steps లో మనం వేసేయచ్చు. ఫస్ట్ ఈ స్టెప్ వేయండి, తర్వాత టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయండి, బై ఏ చేయండి, ఈజీగా క్యాల్కులేట్ చేస్తారు. ప్రాక్టీస్ ఎంత ఎక్కువగా చేస్తే సమ్ అనేది అంత తక్కువ టైంలో మనం చేయగలుగుతాము. నెక్స్ట్ అలా కాదు, ఇప్పుడు ఏ మనకి బి ఎన్ డేస్ చేసిందో తెలుసు, ఏ ఎన్ డేస్ చేశారో తెలిసింది. ఇద్దరు కలిపి చేస్తే టోటల్ వర్క్ ఎంత టైం పడుతుంది అని అడిగారు అనుకుందాం. మనకి యాక్చువల్లీ టోటల్ వర్క్ అనేది ఉంది కదా. సో ఏ ప్లస్ బి చేసిన టైం కావాలి అంటే కనుక 150 బై ఏ ప్లస్ బి ఎఫిషియన్సీస్ మనకు తెలుసు 6, 5. అవి కంప్లీట్ చేయండి. 6 + 5 = 11. వాళ్ళిద్దరూ కలిపి కనుక వర్క్ చేస్తే కనుక 150/11 days అనేది మనకి పడుతుంది. ఇది కంప్లీట్ సమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎఫిషియన్సీ మీద చాలా సమ్స్ అయితే చూద్దాము.